హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మై సినిమా కలెక్షన్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో నేను ఫస్ట్ వీడియో అనేది వేసాను రాకీ సినిమా గురించి. సో నేను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా. సో ఆ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు మనం సెకండ్ వీడియో అనేది చూద్దాం. సో ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే మనం ఏదో ఒక సమయంలో చిన్నప్పుడో లేక ఎదిగిన తర్వాత థియేటర్కి వెళ్ళి ఉంటాం, సినిమా థియేటర్కి. ఫస్ట్ ఒక థియేటర్లో సినిమా చూస్తుంటాం, ఒక హీరోని చూస్తుంటాం. సో ఆ ఫీలింగ్ తెలియజేయడమే ఆ ఫస్ట్ వీడియో. సో నేను థియేటర్లో చూసిన ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ హీరో, నా ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఆ వీడియోలో కవర్ చేస్తుంటాను. సో ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూడండి. నేను పైన లింక్ ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ వచ్చి యాడ్ చేస్తాను. లేదా మన ఛానల్ యొక్క ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మై సినిమా కలెక్షన్ ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో కోసం. అండ్ లెట్స్ టైమ్ టు వీడియో. సో ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత నాకు సెకండ్ వీడియో ఏం తీసుకుందాం, ఏ సినిమా గురించి మాట్లాడదాం అనేసి ఎక్కువ ఆలోచించాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో అనేది అది ఒక సపరేట్గా ఉండని అనేసి నేను ఫస్ట్ ఏ థియేటర్కి అయితే వెళ్ళానో ఆ థియేటర్ గురించి, ఆ సినిమా గురించి నేను వీడియో అనేది వేసాను. సో ఆ సెకండ్ వీడియో అనే వచ్చే కొద్దికి ఏ సినిమా గురించి తీసుకుందాం, లేకపోతే ఏ సినిమా గురించి మాట్లాడదాం అనేసి చాలా ఆలోచించాను. సో అలా నాకు అనిపించింది, సరే ఓకే, మనకి నచ్చిన డైరెక్టర్ మన నచ్చిన హీరోతో సినిమా చేస్తుంటారు, సో దాని గురించి మాట్లాడదాం అనేసి నేను తీసుకున్నాను. యూట్యూబ్ నా ఛానల్ చూస్తే చాలామంది తెలుసు, నేను 2 లాంగ్వేజ్లో వీడియో వేస్తాను, ఒకటి తమిళ్, తెలుగు. సో తమిళ్ మై సినిమా కలెక్షన్, దానికి కూడా నేను ఇలాగే తీసుకున్నాను. నాకు తెలిసి ఆ వీడియో ఈ టైంకి వచ్చి ఉంటుంది. మీ తమిళ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి, చూడమనేసి. అలాగే మీరు చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈరోజు మై సినిమా కలెక్షన్ వీడియోలో సెకండ్ వీడియో ఏ సినిమా గురించి మనం చూడబోతున్నామంటే, 2005 ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి ఆ ఇయర్లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. బాక్స్ ఆఫీస్ వద్దగాను, రివ్యూస్ వద్దగాను ఆ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ప్రభాస్ని ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేసిన ఫిలిం ఛత్రపతి. ఒక యాక్షన్ ఫిలిం, ఒక పక్క మాస్ యాక్షన్ ఫిలిం తీసే దాంట్లో తెలుగు ఇండస్ట్రీ భయంకరంగా, ముఖ్యంగా ఆ టైంలో 2001 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమాలో ఈ మాస్ కమర్షియల్ ఫిలిం అనేది ఏమాత్రం తగ్గదు కూడా. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అంటేనే మాస్. సో అక్కడ వచ్చే ఫిలిమ్స్ కూడా చాలా మాస్గానే ఉంటాయి. సో అలా 2005 ఇయర్లో రిలీజ్ అయ్యి అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతి సినిమా గురించి మనం ఈరోజు ఈ వీడియో మాట్లాడతాం. సో
చాలామంది ఈ సినిమా చూస్తూ ఉంటారు, చాలాసార్లు చూస్తుంటారు. ఎందుకంటే ఈ సినిమాని మా టీవీలో, మా మూవీస్లో ఎన్నోసార్లు వేసారు. అది మాత్రం కాకుండా ఈ సినిమా ప్రజెంట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో. సో చూడాలనుకుంటున్న వారు చూడొచ్చు. అండ్ ఈ సినిమా చాలామంది చూసినప్పటికీ ఇంకోసారి ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, శ్రీలంకలో ఒక పేదరిక కుటుంబంలో ఉండే హీరో వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు. దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఎదిగి వైజాగ్లో పోర్ట్ ఏరియాలో పనిచేస్తూ ఉంటాడు. సో అక్కడ కొంతమంది రౌడీస్, కొంతమంది రాజకీయ నాయకుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఢీ కొట్టి ఆ రౌడీని చంపేసి ఆ ప్లేస్కి వస్తాడు ప్రభాస్. వచ్చిన తర్వాత ఏమైంది, దాని తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రభాస్కి వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసి ఉన్నాడు, అండ్ విడిపోయిన వాళ్ళ అమ్మని కలిసాడా లేదా, ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమాని అంత సూపర్గా డైరెక్ట్ చేసి ఉంటారు. ఒక మాస్ ఎలివేషన్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, సెంటిమెంటల్ కానీ, ఈ మూడు ఈ సినిమాలో చాలా సూపర్గా నచ్చుంటుంది అందరికీ. ఇప్పుడు మదర్ సెంటిమెంట్ అంటే అది ఎంత లిమిట్లో ఉండాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే కొన్ని సినిమాల వరకు ఎమోషనల్ సీన్స్ తీస్తామనేసి సీరియల్ పోతా ఉంటుంది ఎమోషనల్ సీన్స్. అట్లా కాకుండా ఓకే, ఒక ఎమోషనల్ సీన్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కట్ చేస్తే బాగుంటుంది అనేసి ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కరెక్ట్గా ఒక మీటర్లో సూపర్గా తీసుకుంటారు డైరెక్టర్ రాజమౌళి గారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ వరకు ఒకే లైన్లో సూపర్ మాస్గా తీసుకుంటారు. అసలు ఎంతో డైరెక్టర్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో ఎంతో మంది ఫిలిమ్స్ తీస్తున్నారు, హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఫ్లాప్ లేని డైరెక్టర్స్లో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక వ్యక్తి. నాకు తెలిసి ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంకా తీయబోయే ఫిలిమ్స్ కూడా ఖచ్చితంగా అయితే ఫ్లాప్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫిలిం తీసేయడానికి తీసుకునే టైం అండ్ ఆ ఫిలిం కోసం వాళ్ళు వేసే ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ. 2015 బాహుబలి అనే ఒక సినిమా తీసి, తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమానే ఆడించిన వాళ్ళే రాజమౌళి గారు. సో దాని తర్వాత ఎంతో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఫిలిం బాహుబలి 2. చాలా భయంకరంగా తీసుకుంటారు ఆ ఫిలింని. సో అది కూడా వదిలేద్దాం, బాహుబలి 1, బాహుబలి 2 ఒకే స్టోరీ కాబట్టి సో దాన్ని కూడా పక్కన పెడితే, దాని తర్వాత రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒక హీరో లేక ఒక డైరెక్టర్ అనుకోండి, ఒక ఫిలిం పెద్ద హిట్ అయిపోతే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ ఫిల్మ్కి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు తీసిన ఫిలిం, దాని రిజల్ట్స్ ఈ ఫిలిం పైన ఒక పెద్ద సపోర్ట్ నిలబడుతుంది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరుగుతుంది, దానికి తగిన జనాలు ఎక్కువ మంది వస్తారు. ఆ సినిమా బాగుండే పక్షంలో ఓకే, బట్ ఆ సినిమా సరిగ్గా లేకపోతే ఆ డైరెక్టర్ని, ఆ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని మన సోషల్ మీడియాలో కానీ, ఓవరాల్ పబ్లిక్లో కానీ ట్రోల్ అనేది చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సాహో అని తీసుకోవచ్చు. మనము ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను. సో ఏదో కాదు, ఒక డైరెక్టర్ వాళ్ళ ఎట్లా
తీస్తున్నారు ఫిలిమ్స్ని. ముఖ్యంగా రాజమౌళి గారు ఒక ఫిలింని ఎలా తీస్తున్నారు దాని గురించే, ఇంకేం లేదు. సో ఇది మనం సపరేట్గా మాట్లాడదాం. డైరెక్టర్స్ లిస్ట్లో నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, సో అప్పుడు మాట్లాడదాం. సో ఇదే ఈ ఫిలిం యొక్క వన్ లైన్ స్టోరీ గురించి చెప్పాను కదా. సో ఆ లైన్ని చాలా సూపర్గా తీస్తుంటారు రాజమౌళి గారు. అండ్ ఈ సినిమాకి నటించిన ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఒక నార్మల్ హీరో నుంచి ఒక మాస్ యాక్షన్ హీరోగా ఈ సినిమాలోనే చేంజ్ అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్లో జరిగే సీక్వెన్స్ ఫైట్ కానీ, దాని తర్వాత పార్టీ ఆఫీస్లో జరిగే ఫేస్ టు ఫేస్ డైలాగ్ సీక్వెన్స్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. సో ఆ టైం అని కాదు, ఈ టైం కూడా ఆ డైలాగ్ కానీ చాలా ఫేమస్. అప్పల్ రాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన అనేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, వాడిపోతే వీడు వీడిపోతే వాడు అనేసి. సో అదంతా చిన్నప్పుడు స్కూల్ టైంలో మేమంతా అనేవాళ్ళం, ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ మాట్లాడుతుండే వాళ్ళము. సో అంతా గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తుంటారా, మీరు స్కూలా కాలేజా లేకపోతే వర్క్ చేస్తున్నారా నేను చెప్పండి. నేనైతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు స్కూల్ చదువుతూ ఉన్నాను. చాలా చిన్న వయసు అప్పుడు, నాకు 5 years అనుకుంటా. 2005లో రిలీజ్, నాకు అప్పుడు 5 years. సో అంత సూపర్గా ఉండేది ఆ ఫిలిం. నేను వచ్చి ఆ ఫిలిం వచ్చి మా టీవీలో చూసాను. ఇదే ఫ్యాక్ట్. నేను ఇప్పటిదాకా ఛత్రపతి సినిమాని థియేటర్లో చూసిన లేదు, మా టీవీలోనే ఎక్కువ చూశాను, మా మూవీస్లో చూశాను, మళ్ళీ హాస్టల్లో చూశాను. సో ఇలాగే ఉంది. రీసెంట్గా కూడా ఆ సినిమా 4Kలో రిలీజ్ చేశారు. బట్ మా ఊర్లో తిరుపతిలో ఆ సినిమా రిలీజ్ చేయలేదు. దానికి కొన్ని రీజన్స్ చెప్తున్నారు. బట్ దాని గురించి నాకు పెద్దగా క్లారిటీ లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం లేదు. సో ఇక్కడ తిరుపతి వరకు చెప్పాలంటే కొన్ని సినిమా రిలీజ్ అవుతాయి, కొన్ని సినిమా రిలీజ్ అవ్వవు. అది ఎందుకు సరిగ్గా తెలియటం లేదు. కొంతమంది ఏమంటే థియేటర్స్ పైన చెప్తున్నారు, కొంతమంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ పైన చెప్తున్నారు. సో దానిపైన పెద్ద క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడడం తలుచుకోవటం లేదు. సో బ్యాక్ టు టాపిక్. ఛత్రపతి ఆ సినిమాలో ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా భలే ఉంటుంది. ప్రభాస్కి ఫ్రెండ్గా వచ్చే తను, లేకపోతే హీరోయిన్, హీరో వాళ్ళ అమ్మ, హీరో వాళ్ళ తమ్ముడు, విలన్ వాళ్ళ తమ్ముడు, చంపేస్తారు కదా వాళ్ళు, పొలిటీషియన్గా వచ్చే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా సూపర్గా చేసింటారు. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉంటుంది. నాకు ఈ సినిమాలో నచ్చిన పాట ఏమంటే ఛత్రపతి టైటిల్ ట్రాక్. ఇంటర్వెల్లో ఎక్కువగా వస్తుంది, ఆ ఇంటర్వెల్లో ఫుల్గా వస్తుంది, ఆ సాంగ్ ఫుల్గానే వేస్తుంటారు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా యొక్క బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి డైరెక్షన్, యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ ముఖ్యంగా ఇంటర్వల్ పోర్షన్. సో ఒక కమర్షియల్ ఫిలిం ఏదైనా సరే, ఏ జానర్ ఎత్తుకున్నా సరే, ఒక కమర్షియల్ ఫిలిం హిట్ అవ్వాలంటే ఒకటి ఆ సినిమాకి మినిమం ఉండాల్సింది ఇంటర్వల్ సరిగ్గా ఉండి, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ఈ రెండు కూడా బాగుంటే ఆ సినిమా మినిమం హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఎత్తడమే వచ్చి అందరూ ఖర్చప్పుడు. సో స్టార్ట్ చేసి స్లోగా పోయి ఒక రేంజ్, అంటే ఇంటర్వల్ సీక్వెన్స్లో ఒక రేంజ్ పోయి అక్కడ ఒక ఇంటర్వల్ కార్డ్ వేస్తే నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ మనలో ఉంటుంది. సో అదే క్యూరియాసిటీలో పోయి చూస్తాం. అదేలాగా ఇంటర్వల్ నుంచి క్లైమాక్స్ దాకా ఒక రేంజ్లో ఉంది, క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా ఒక వాచబుల్ ఫిల్మ్ అవుతుంది. అండ్ సో అంతే, మాట్లాడుతున్న చాలా విషయాలు మాట్లాడేశాను. సో నేను ఆ సినిమా థియేటర్లో చూడలేదు, ఈ వీడియో చూస్తున్న మీరు
ఛత్రపతి సినిమాని ఎంతమంది థియేటర్లో చూస్తారు అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో ప్రభాస్ అండ్ రాజమౌళి గారికి ఇద్దరికి నేను డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక కాంబినేషన్గా ఈ తెలుగు సినిమాకి ఎన్నో సూపరైన ఫిల్మ్స్ ఇచ్చారు. ఛత్రపతి, బాహుబలి 1 అండ్ బాహుబలి 2 ఈ 3 సినిమాలు కూడా రివ్యూస్ వైజ్గా సరి, బాక్స్ ఆఫీస్ పరంగా సరి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్. సో ఇలా తీసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కలిసి ఫిలిం చేయాలి. అది ఏదైనా సరే, బాహుబలి లాగా ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అయినా సరే, లేదా ఛత్రపతి లాగా ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ ఫిలిం అయినా సరే. సో ఒక ఫిలిం మళ్ళా రాజమౌళి గారు, ప్రభాస్ గారు చేయాలని నాకు వచ్చిన ఆశ. సో ఎంతమంది ఈ కాంబినేషన్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ ప్రభాస్ గారు చాలా ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అని కొడుతున్నారు. సో సలార్ అట్లే ఇండస్ట్రీనే ఒక ఊపింది, అంత పెద్ద బ్లాక్ బస్టర్. ఇప్పుడు కల్కి ఓవరాల్ వరల్డ్నే ఒక ఊపుతుంది కలెక్షన్స్లో. సో అఫీషియల్గా కొన్ని రోజులు డిక్లేర్ చేస్తే 1000 crores కొట్టింది అనేది చాలా సూపర్ అయిన విషయం. అది ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత మళ్ళా 1000 crores కొట్టే ఒక తెలుగు యాక్టర్ వచ్చి ప్రభాస్. సో చాలా ప్రౌడ్గా ఉంది ఒక ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకునే దాంట్లో. సో అంతే ఈ వీడియో. చిన్నగా గుర్తించాలనిపించింది ప్రభాస్ వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీ. ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి 2 అన్న పెద్ద హిట్స్, అంటే వరల్డ్ వైడ్ ఒక పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫిలిమ్స్ అనేది అంతగా బాగలేదు. ఐ థింక్ సాహో కూడా ఎంతో సూపర్గా ఉంది. దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ అస్సలే బాగలేదు. సో ఏంద్రా ఇది ఇట్లా అయిపోయిందే, నేను ఈ విషయం చాలా రివ్యూలో చెప్పుకుంటాను. సో ఏంద్రా ఇలా అయిపోయింది బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. ఓవరాల్గా అందరూ అనుకుంది ఒక్క హిట్. ఏంటంటే ప్రభాస్ వాళ్ళ యొక్క కట్అవుట్ అనేది ఒకలా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సలా లాగా ఫిలిం ఆయన చేసినంత వల్లే ఆ ఫిలిం అంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాను. సలార్ వచ్చి ఒక పెద్ద మాస్ యాక్షన్ ఫిలిం, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఎంత మాస్ యాక్షన్ ఫిలిం అయినప్పటికీ ఆ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా తక్కువగా పోయారు. దానికి రీజన్ వచ్చి ఆ సినిమాకి సో అందువల్ల ఆ ఫిల్మ్ వచ్చి 1000 crores మిస్ అయిపోయింది. బట్ ఖచ్చితంగా సలార్ 2 వచ్చి 1000 crores కొట్టేదానికి ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అంత నమ్మకం ఉంది ప్రశాంత్ నీల్ సూపర్గా తీస్తారనేసి. అండ్ కల్కి అసలు ఎవరు ఊహించిన ఒక అవుట్పుట్ అనేది ఆ సినిమాకి ఇచ్చారు నాగశ్విన్. చాలా చాలా అప్రిషియేషన్స్ నాగశ్విన్కి, ఆన్లైన్లో సరే లేకపోతే నార్మల్గానే సరే. సో నాగశ్విన్ అండ్ వాళ్ళ టీమ్కి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో రాబోయే ఫిల్మ్స్కి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు చెప్పండి, కల్కి సినిమా చూసారా? ఎందుకంటే నేను ఆ సినిమాని 2 సార్లు చూసాను థియేటర్లో. సో మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు చూసారు ఆ సినిమా థియేటర్లో అనేది. అండ్ కల్కి సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ ఏదని చెప్పండి. నేను ఎంతగా ప్రభాస్ ఫ్యాన్ అయినప్పటికీ ప్రభాస్ గారి స్క్రీన్ చూసినంత వరకు బాగుంది. బట్ ఆ సినిమా క్యారెక్టర్స్గా చూసినప్పుడు నాకు అమితాబ్ బచ్చన్ ప్లే చేసిన అశ్వత్థామ అనే క్యారెక్టర్ వచ్చి చాలా నచ్చింది. అది ఎందుకు అర్థం కదా. బట్ ఈగర్లీ వెయిటింగ్ నెక్స్ట్ పార్ట్స్ ఇన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. నాగార్జున గారు కొంచెం చూసి విన్నర్ తీసేయండి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవద్దండి. ఇది ఒకటే చెప్పాలనుకుంటున్నా. సో అంతే. యాక్చువల్గా ఇక్కడ 2 ఫిలిమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అది 3 ఫిలిమ్స్ గురించి. ఒకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి అండ్ ప్రభాస్ గారి
సలార్ అండ్ కల్కి గురించి మనం డిస్కస్ చేసాం. సో యాక్చువల్గా కల్కి గురించి ఇంకా సపరేట్ వీడియో నేను చేస్తాను. ఎందుకంటే నేను సినిమా 2 times థియేటర్లో చూసినా ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్లో ఆ మూవీకి రివ్యూ అనేది నెయ్యలే. ఎందుకంటే నేను ఎలా అంటే నా యూట్యూబ్ ఛానల్ ఎలా అంటే ఒక ఫిలిం ఓటీటీకి వచ్చిన తర్వాతే నేను రివ్యూస్ అని చేస్తాను. ఎందుకంటే ఓటీటీ అనేది ఇప్పుడు అందరూ నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు ఓటీటీలో ఒక ఫిలిం బాగుందంటే చూసేదానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అందరికీ. సో అందువల్లే నేను ఏ ఫిలిం తీసి మూవీ రివ్యూ చేసినా ఆ ఫిలిం ఓటీటీ రిలీజ్ తర్వాతే నేను చేస్తాను. సో అదేలాగా కల్కి సినిమా గురించి కూడా ఆఫ్టర్ ఓటీటీ తర్వాతే నేను రివ్యూ ఇస్తాను. అప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం కల్కి సినిమా గురించి. అంతే ఈ మై సినిమా కలెక్షన్ సెకండ్ వీడియో ఇంతతో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ని. అండ్ ముఖ్యమైన విషయం, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఇంకటంచి. సో ఇప్పుడు సెకండ్ వీడియో కంప్లీట్ అయిపోయిన కదా, థర్డ్ వీడియో నేను ఆలోచిస్తాను సినిమా పరంగానా, సినిమా నేమ్స్ వైజ్గానా, లేకపోతే హీరో వైజ్గానా, లేక డైరెక్టర్ వైజ్గానా, ఈ మూడు విషయాల్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తా. చూసి మీ యొక్క సపోర్ట్ ఓట్ అనేది వేయండి. ఎందుకంటే నేను కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ చేసేదే మీరు చూసి మీరు ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు డైరెక్షన్ వైజ్ కానీ మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళ గురించి, వాళ్ళ తీసిన సినిమాల గురించి నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని తెలిస్తే దాని తగ్గట్టు నేను వీడియో చేసేందుకు రెడీగా ఉన్నాను. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి ఈరోజు 21, ఇంకా ఈ రోజుకే మై సినిమా కలెక్షన్ వీడియో 2 వచ్చి మన వీడియోలో రిలీజ్ అయిపోతుంది. ఇంకొచ్చే వీడియోలో మనం చాలా డిస్కస్ చేద్దాం, చాలా ఫిలిమ్స్ గురించి, చాలా యాక్టర్స్ గురించి, చాలా డైరెక్టర్స్ గురించి మాట్లాడదాం. ఈ సినిమా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు చూడడం వరకు కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రాజమౌళి ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే ఈ వీడియో కామెంట్స్లో టైప్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో రికార్డ్ ఆన్ చేసి నేను మాట్లాడుతూ ఉంటాను. సో అది మీకు ఎంతవరకు నచ్చుతుంది, లేదు బ్రో రన్ టైం కొంచెం పెంచండి, వీడియో ఒక లెంత్, లేకపోతే ఇంకో రన్ టైం తగ్గించండి, వీడియో ఒక లెంత్ తగ్గియండి, ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఈ విషయం ఇలా మాట్లాడండి, ఇది అలా, ఇది ఇలా అని మీరు కొన్ని ఏదైనా రాంగ్గా ఉంటే నాకు కింద కమెంట్ చేసినప్పుడు ఐ విల్ కరెక్ట్ మై మిస్టేక్స్. ఓకే, ఏదో వేస్తున్నాను మీరు చూస్తున్నాను కాకుండా, సో వీ కనెక్ట్, మనం డిస్కస్ చేద్దాం చాలా విషయాల గురించి. సో మీరు కమెంట్ చేయండి, నేను అయినంత చూసి రిప్లై ఇస్తాను. అండ్ వీడియో చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ బాయ్.